దేవుని బిడ్డలారా, మనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చాం. గత వారం మనం 5 వచనాలు మనం చూసాం. 1 నుంచి 5 వచనాలు. అక్కడ మెసేజ్ చూసాం, మెసెంజర్ చూసాం, వాక్యం చెప్పే ఆయన మనం చూసాం, ఎలా చెప్పాడో మనం చూసాం. అలాగే అక్కడ మనము విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక 5వ వచనంలో దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని ఆయన. అంతేకాకుండా కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో గర్వముతో, ఆ పట్టణములో క్రీడల పిచ్చితో, ఆ పట్టణములో వాక్చాతుర్యము, వేదాంతము, అలాగే తత్వశాస్త్రము, ఫిలాసఫికల్ థాట్ బహుగా పెరుగుతున్న సమయంలో అటువంటి ప్రదేశంలోనికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి ఆయన చెప్పిన ఒకే సందేశం ఏంటంటే, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందనని నిశ్చయించుకొంటిని. ఆ అరిస్టాటిలు, అలాగే సాక్రటీసు, ప్లాటో లాంటి మహా విజ్ఞానులు, తత్వశాస్త్రం జ్ఞానులు ఆ మెడిటరేనియన్ ప్రాంతంలో, ఆ ఎథెన్స్ ఒక 100 కిలోమీటర్లు, గ్రీక్ క్యాపిటల్, అక్కడ వారు ఈ జ్ఞానాన్ని చెప్తూ ఉంటే మనుషులు ఉత్తేజభరితులైపోయేవారు, మనుషుల్ని రెచ్చగొట్టేవారు. అలా అరిస్టాటిలు, సాక్రటీసు, ప్లాటో వాళ్ళ శిష్యుడే. ఆ ఫిలాసఫీని విన్న వ్యక్తే అలెగ్జాండర్. ఆయన ప్రపంచాన్ని జయించాడు. సచ్చే ఫిలాసఫీ క్లాస్లో మీరు ఎప్పుడైనా కూర్చున్నారో లేదో కానీ తెలియదు, కానీ అది వింటే రోమాలు నిక్కబొడుస్తాయి. మనం ఎందుకు ఈ బ్రతుకు అన్న తలంపులోనికి మనం వెళ్తాం. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఒక ఫిలాసఫర్, అతనిది ఒక సిద్ధాంతము. అలాగే క్యాపిటలిజం సిద్ధాంతాన్ని కనుగొన్న వాళ్ళు ఒక ఫిలాసఫీ. ఇలా వరల్డ్ అనేది థాట్స్ మీద వెళ్తూ ఉంటుంది. ఇలాంటి థాట్స్ రన్ చేసే ఈ ప్రపంచంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి రక్షణ సువార్తను, ఇది ఒక నూతన ఫిలాసఫీ, కానీ ఇది ఫిలాసఫీ కాదు, ఇది మార్గము. ఇదే మానవ జాతికి పరలోకానికి వెళ్ళే మార్గము. ఇది ఇంత విజ్ఞానము పెరిగిపోతూ థాట్ ప్రొవోకింగ్లో ఉన్న ప్రజలకి ఇది వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షణ పొందుతున్న మనకి దేవుని శక్తి. అయితే ఈ 2వ అధ్యాయంలో మీరు వచ్చే వారము 3 రకాలైన మనుషుల గురించి వినబోతున్నారు. అది జాన్ అన్న మీకు తీసుకుంటారు. కొరింథీలో 3 వ్యక్తులు మనం చూసాం. కొరింథీలో 3 రకాలైన మనుషులు, మంచి డీటెయిల్ స్టడీ మీరు వినబోతున్నారు. అయితే ఈ 2వ అధ్యాయంలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏముందంటే, త్రిత్వంలో ఎన్ని ఉన్నారు? ఎంతమంది ఉన్నారు త్రిత్వంలో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ మొదటి అధ్యాయంలో తండ్రి కుమారుణ్ణి మనకు చూపించి, 2వ అధ్యాయంలో త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన యేసు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఈ 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు గురించి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు, చాలామంది చాలా సంఘాలు కూడా డిఫర్ ఆన్ హోలీ స్పిరిట్. అంతేకాదండి, ఈ పరిశుద్ధాత్ముడు ఒక $1 మిలియన్ బిజినెస్ కూడా అయిపోయాడు. మీరు ఎంత చులకనగా కూడా చాలామంది పరిశుద్ధాత్మని వాడుకుంటారు. పరిశుద్ధాత్మని మీద వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది శాపం అనుకోండి. త్రిత్వాన్ని, పరిశుద్ధాత్మని అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మని కొంతమంది శక్తి అని ఫీల్ అవుతారు, ఈజ్ ఏ పవర్ అనుకుంటారు, అలాగే ఆయన ఒక ఫోర్స్ అనుకుంటారు. మర్చిపోయేది ఏంటంటే మనుషులు, ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు, ఫోర్స్ కాదు, ఆయన ఒక వ్యక్తి. అది గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మని ఎవరు పడితే వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు. చాలా ఆయన ఆత్మ కదా, చాలా ఎటకారం అయిపోతాడు, చాలామంది లోకువ అయిపోతూ ఉంటాడు. ఒక అబ్బాయిని, ఏమయ్యా చర్చికి రావట్లేదు అని అడిగితే, ద హోలీ స్పిరిట్ ఈస్ టెలింగ్ మీ నాట్ టు గో టు చర్చ్ అన్నాడు. ఎక్కడన్నా ఆత్మ చర్చికి వెళ్ళొద్దని చెప్తుందండి? అలాగే ఇంకో ఆవిడ్ని ఒక విషయం గురించి అడిగితే, ఆంటీ ఎలా ఉన్నారు ఏంటంటే, ద హోలీ స్పిరిట్ అని మళ్ళీ పరిశుద్ధాత్మ మోపేస్తుంది. అంతే. చాలా తప్పండి. చాలా జాగ్రత్తగా త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని అర్థం చేసుకోకుండా జనాలు ఆయన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. కానీ గమనించాలి, ఆయన దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆయన యొక్క పరిచర్యను పౌలు చాలా స్పష్టంగా
6 పరిచర్యలు మనకి ఇక్కడ రివీల్ చేస్తూ ఉంటాడు. అయితే మొదటిగా ఆయన యొక్క పరిచర్యలోకి మనం వెళ్ళే ముందు 4వ వచనంలో పౌలు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడు? ఆఖరులో అంటాడు, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. అండ్ ఇప్పుడు పరిశుద్ధాత్మ కాన్ఫరెన్స్లను కొత్తగా క్రియేట్ చేశారు. అసలు అదేంటో నాకు తెలీదు. కానీ అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు 2వ వచనంలో మీరు చూస్తే 3వ వచనంలో బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. ఈయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు? భయముతో వణుకుతో ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మని మళ్ళీ రివర్స్ చేసేసారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్ముడు అనేవాడు శక్తి. గట్టిగా అరిస్తే, కేకలేస్తే, అలా పవర్ చూపిస్తే అది హోలీ స్పిరిట్ అనుకుంటున్నారు. నో, పౌలు ఇక్కడ ఆయన హోలీ స్పిరిట్తో నింపబడినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడంటే భయముతో వణుకుతో హంబుల్నెస్గా ఉన్నాడు. అంతేగాని కేకలు అరుపులు వేయలేదు. కొరింథీ పట్టణంలో హీఈస్ విత్ ద స్పిరిట్, హీఈస్ విత్ స్పిరిట్. ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఆయన అరుపులు కేకలు గందరగోళం చేయలేదు, కానీ భయముతో వణుకుతో ఉన్నాడు. అసలు మీరు ఇప్పుడు టీవీల్లో చూస్తున్న దానికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. టీవీల్లోనేమో ఆత్మ చెప్తుంది అని కేకలేసేవాళ్ళు, అరుపులు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ సీ ద కాంట్రాస్ట్. కొరింథీ పత్రిక అంతా కాంట్రాస్టే. మనం ఇప్పుడు చూస్తున్న దానికి ఇక్కడ ఉన్న సత్యానికి అస్సలు పొంతన ఉండదు. అంత లోతైన విషయాలు పౌలు ఇక్కడ మనకి చెప్తూ ఉంటాడు. అంతేకాదు, ఒక వ్యక్తిలా అన్నాడు, ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి చేసి తన సొంత ఫైనాన్సెస్ ఏమంటారంటే బ్యాలెన్స్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం రానోడితో సమానం అంట పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోకపోవడం. అంటే చాలా పిహెచ్డి చేశాడు, కానీ ఇఫ్ యూ డోంట్ నో ద బేసిక్స్, దట్ ఈజ్ లైక్ తనకు తాను ఆర్గనైజ్ చేసుకోవడం రాకపోతే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లైక్ దట్. హోలీ స్పిరిట్ గురించి తెలుసుకోకపోవడం అనేది కూడా అంత సమానం అన్నమాట. నీకు ఎంతో తెలుసు కానీ ఇఫ్ యూ డోంట్ నో ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ లైక్ నాట్, ఈవెన్ దో యూ హ్యావ్ పిహెచ్డి, యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ అన్క్వాలిఫైడ్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మొదటిగా అయితే దానికి ముందు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు ఇక్కడ? అదిగో చూసారా, కొంతమంది భయపడుతున్నారు చెయ్యొద్దని. ప్రభు అయిన యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం నుండి, మారుమనసు పొందిన క్షణం నుండి పరిశుద్ధాత్ముడు మీలో ఇండ్వెల్ అవుతాడు. ఆయన ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనుయుడై ఉన్నది. సో నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని సువార్త ద్వారా అంగీకరించిన క్షణమే నువ్వు ఆత్మ నిన్ను అలా ఒప్పింపజేసింది, నువ్వు పాపివని నీకు తెలియజేసిందే పరిశుద్ధాత్ముడు. ఆ క్షణం నుంచి ఆయన నీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోలీ స్పిరిట్, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అంటాడు రోమాపత్రిక 8లో. సో ప్రభువుని అంగీకరించిన మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ఇంకో తప్పు ఏంటంటే, స్పిరిట్ ఈజ్ రిసీవ్డ్ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్ ఆర్ ఎమోషన్. పరిశుద్ధాత్ముడు విశ్వాసము ద్వారానే నీలోకి వస్తాడు, అంతేగాని ఉపవాసాలుండి భోజనం మానేసి, లేదంటే కొన్ని కార్యక్రమాలు చేసి, కొన్ని కాన్ఫరెన్సులకు వెళ్తే పరిశుద్ధాత్ముడు రాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసము మూలముగానే వస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? హోలీ స్పిరిట్ కమ్స్ త్రూ ఓన్లీ త్రూ ఫెయిత్, నాట్ త్రూ యాక్షన్స్. ఉపవాసాలుండి లేదంటే కొంతమంది కొన్ని చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తారు. అలా వర్క్స్ ద్వారా వచ్చేది పరిశుద్ధాత్ముడు కాదు, విశ్వాసము ద్వారానే. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అదే చెప్తున్నాడు. విశ్వాసము ద్వారానే యూ కెన్ ఎర్న్ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ హోలీ స్పిరిట్, వీ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ ఓన్లీ త్రూ ఫెయిత్. వర్క్స్ చేయని అవసరం లేదు, మీరు ఏదేదో చేయని అవసరం లేదు పరిశుద్ధాత్ముడు మీలోనికి రావడానికి. మీరు ఆయన్ని ప్రభువుని అంగీకరించి, నువ్వు పాపివని అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆనాటి నుండి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. ఈ సత్యాన్ని దయచేసి గమనించండి. అంతేగాని మీరు ఏదో చేయాలి, నాకు ఇంకా పాస్టర్ గారు ఆ ఎక్స్పీరియన్స్ రావట్లేదండి, ఆ అనుభవం రావట్లేదండి అని బాధపడని అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకోండి. పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16-17 మీరు చదివితే ఆ పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు చక్కటి సందేశాన్ని, ఆదరణకర్తను నేను మీకు ఇస్తున్నాను, ఆయన నాకంటే మీకు బాగా చెప్తాడు. యేసు ప్రభు మొదటిసారి నాకంటే అనే మాట పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. కాబట్టి మీరు ఆ అధ్యాయాలు చదివినప్పుడు ప్రభు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ యొక్క మినిస్ట్రీ మనకు తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు 6-10 వచనాల్లో మనము మొదటిది మనం చూద్దాం. అదేంటంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, ఇది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞాన మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క మొదటి పరిచర్య ఏంటంటే, ద స్పిరిట్ రివీల్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మనము ఈరోజు ఆరాధన వాక్యంలో చూసాం, విజ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరు? ఇదే పౌలు 1 కొరింథీయుల పత్రికలో చెప్పాడు. దేవుని జ్ఞానం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని జ్ఞానము. ఆ జ్ఞానాన్ని నీకు వివరించాలంటే, ఆ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడే ఆ జ్ఞానాన్ని మనకి వివరిస్తాడు. ఏమండి, మీరు ఎంత పిహెచ్డి చేసినా, పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్నా, ఎన్ని డిగ్రీలున్నా, దేవుని జ్ఞానము, క్రీస్తు అర్థం కావాలంటే ఇట్ ఈజ్ నాట్ బై వరల్డ్లీ విజ్డమ్. అందుకే పౌలు అసలు ప్రారంభించడమే 1 కొరింథీ పత్రిక, అయ్యా మీ జ్ఞానం వేరు, ఈ లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు అంటారు. ఇంకా లోక జ్ఞానము దైవ జ్ఞానాన్ని యొక్క సింపుల్గా తెలుసుకోవాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. లోక జ్ఞానం అంటే ఏంటి, దేవుని జ్ఞానం అంటే ఏంటి అనేది చాలా సుస్పష్టంగా యాకోబు చెప్తాడు. ఇక్కడ సోక్రటీస్ నాలెడ్జ్ ఉంది, అరిస్టాటిల్ నాలెడ్జ్ ఉంది, ప్లాటో చెప్తున్నాడు లైఫ్ అంటే ఏంటి, సఫరింగ్ అంటే ఏంటి, కన్నీర్ అంటే ఏంటి, విజయం అంటే ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అనే ఆ జ్ఞానము క్రీస్తు నీకు చెప్పదు, క్రీస్తుని వివరించదు. క్రీస్తు అనే జ్ఞానము తెలుసుకోవాలంటే యూ నీడ్ ద హోలీ స్పిరిట్. ఈ విషయాన్ని దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి, దీన్ని ఇంకా జనాలకు అర్థం అవ్వాలని చాట్‌జీపీటీని అడిగా. నేను వాడుతున్నాను, ఏం చేయను, సింపుల్ చేయమని. అది అడిగినప్పుడు చాట్‌జీపీటీ ఏమందంటే, మీరంట అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు రాకెట్లో ఒక డీకోడర్ అనేవాడు ఉండాలంట. ఎదుట ఏమొస్తుందో, ఎదుటున్న వస్తువులు ఏంటో అది డీకోడ్ చేసే డీకోడర్ కావాలంట. అది డీకోడర్ లేకుండా నువ్వు రాకెట్లో, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది రాకెట్లో, డీకోడింగ్ అనేవాడు కూడా ఉంటాడంట. వాడు ఎదుటి వచ్చే రాయి ఏంటో, అదేంటో ఇదంతా చెప్పాలంట. ఆ వస్తువుని డీకోడ్ చేసేవాడుని హోలీ స్పిరిట్తో పోల్చాడు చాట్‌జీపీటీ. పరిశుద్ధాత్ముడు దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలంటే
మీకు ఎవరు కావాలంటున్నాడు? 10వ వచనం, మనకైతే. అక్కడ మనకు, అక్కడ ఎలికాట్ అనే వేదాంతి థియాలజీని ఏమంటాడంటే అజ్ అనే మాట చాలా ఇంపార్టెంట్. అందరికీ కాదు, దేవుణ్ణి నమ్ముకోలేనోడికి ఇది మళ్ళీ అర్థం కాదు. ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటారో వాడే యేసు ప్రభు అనే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు. సో హోలీ స్పిరిట్ విల్ రివీల్ అస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. రివీల్ చేస్తుంది. తెలుగులో నాకు ఆ మాట అంత ఇష్టం ఉండదు, ప్రకటన అంటారు. ఇంగ్లీష్లో రివీల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రకటన, ప్రభు యొక్క జ్ఞానమును పరిశుద్ధాత్ముడు ప్రకటన చేస్తాడు, రివీల్ చేస్తాడు, ఆయన అర్థమయ్యేటట్టు చెప్తాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా క్రీస్తుని అర్థం చేసుకోవడం అది కేవలం నాలెడ్జ్ గెయిన్ చేయడమే, కానీ హార్ట్లో నువ్వు చాలా ఎంప్టీ అయిపోతావు. హృదయంలో చాలా నువ్వు ఏమీ లేనివాడు అవుతావు. గొప్ప గొప్ప ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో, గొప్ప గొప్ప ప్రసంగికులు పరిశుద్ధాత్ముని మీద సిరీస్లు ఉన్నాయి. మీరు అదంతా వింటే సరిపోదు, కానీ క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి చదివినప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు అర్థమవుతాడు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనానికి ఒకసారి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం ఏమని అంటున్నాడు? అందుకు యేసు 15 నుంచి మీరు చదివితే, మత్తయి 16:15 నుంచి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందరిని అడుగుతున్నాడు యేసు ప్రభు వారు, ఏమయ్యా నన్ను ఏమనుకుంటున్నారు మీరు, నన్ను ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విషయం చెప్పాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి పేతురు చక్కటి మాట చెప్పాడు. ఏమంటున్నాడు? మీరైతే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పుచున్నాను. అప్పుడు 17వ వచనంలో యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈరోజు ఆఫీసులోకి నువ్వు వెళ్ళినప్పుడు, బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, ఏమంటే నీ పేరు ఏంటి అంటే నా పేరు డేవిడ్. డేవిడ్ అంటే ఎవరు? నీకు క్రీస్తు ఏమవుతాడు అన్నప్పుడు, క్రీస్తుని నువ్వు ఆత్మతో నింపబడిన వాడు అయితే యేసు క్రీస్తు ఎవరో నీ ఫ్రెండ్స్కి చెప్తావు. యేసు క్రీస్తు నీకేమవుతాడో ఆత్మతో నింపబడిన వాడు అయితే క్రీస్తుని ఇతరులకు తెలియజేస్తావు. హోలీ స్పిరిట్ విల్ రివీల్ క్రైస్ట్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానమును మనకైతే, ఇంగ్లీష్లో అజ్ అనే పదం చాలా ప్రాముఖ్యం, మనకైతే అనే పదం చాలా ప్రాముఖ్యం. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు యేసు క్రీస్తుని తెలుసుకోవాలని నీకు ఉంటుంది, ఇతరులకు కూడా ఆయన్ని తెలియజేస్తావు. సో స్పిరిట్ రివీల్స్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, మొదటిది. రెండవది మనం చూద్దాం, స్పిరిట్ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడికి ఆయన త్రిత్వంలో 3వ వ్యక్తి. సో ఆయనకి దేవుని మనసు తెలుసు, ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసు ఆయనకి తెలుసు. 10వ వచనం చదువుదాం. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించును. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మన ఎవనికిని తెలియదు. దేవుని వలన మనకు చూడండి, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మన ఎవనికిని తెలియవు. దేవుని ఆత్మ క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనకి తెలియజేస్తారు. రెండవది హోలీ స్పిరిట్, అది దేవుని మనసును, అంటే త్రిత్వం అంతా ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధ వారు త్రిత్వం, వారు ఏకమై ఉన్నారు, వారు ఒకటే. కాబట్టి పౌలు ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడో, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ, నా మనసులో ఉన్న సంగతులు నాకే తెలుస్తాయి కానీ జగదీష్కి అది అర్థమవుతుందా? అర్థం కాదు. నా మైండ్లో ఏమవుతుందో, ఇప్పుడు మీటింగ్ అయిపోయాక ఇంటికి క్షేమంగా వెళ్ళాలా లేదా, ఇవన్నీ మనసులో నా తలంపులు ఉంటాయి, అవి మీకు తెలియదు, నా ఆత్మకే తెలుస్తాయి. అలాగే పరిశుద్ధాత్ముడు దేవునిలో ఒకడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆ దేవుని మనసు ఆయనకు తెలుసు కాబట్టి, హీ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్.
మరి దేవుని మనసు అని తెలిస్తే నాకేంటండి మీరు అనొచ్చు. రిమెంబర్, ఇప్పుడు ఆయన మనసు తెలిసిన పరిశుద్ధాత్ముడు హీఈస్ లివింగ్ ఇన్ యూ. ఆయన కనెక్ట్ చేస్తున్నాడు. ఈ ఐఫోన్ కనెక్ట్ అవగానే ఏమవుతుంది? ఇప్పుడు టెక్నాలజీ జస్ట్ టచ్ అవగానే ఏమవుతుంది? ఈ కాంటాక్ట్ ఇందులోకి వెళ్ళిపోతుంది, ఈ కాంటాక్ట్ ఇందులోకి. అసలు 10 సంవత్సరాల క్రితం ఫోన్ నెంబరు ముసలి వాళ్ళు బాబు పెన్ను పుస్తకం పట్టుకొని నాన్న నీ పేరేంటి, నీ నెంబర్ ఏంటి ఇలా అడిగేవారు. కానీ ఇప్పుడు ఇలా టచ్ చేయగానే సింక్ అయిపోతుంది. ఇప్పుడు రెండోది, ఇక్కడ పౌలు చెప్తున్న పరిశుద్ధాత్మని యొక్క రెండవ పరిచర్య అంటే ద స్పిరిట్ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము ఎరిగిన ఆత్మ నీలో ఉందా? అసలు ఆ తలంపు ఊహకు అందుకోలేకపోతుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు, దేవుని మనసును ఎరిగిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంట. అది ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మీరు 19 నుండి 20 మనం చూస్తే, నెబుకద్నెజరు యొక్క కలను ఎవరు చెప్పారు? ఆ రాత్రి దానియేలు ప్రార్థనలోకి అడిగినప్పుడు దేవుని ఆత్మ ఆ కలను వివరించింది. అలాగే యోసేపు రాజు కలను వివరించాడు. ఆత్మతో నింపబడిన వాడు, కలలు పుట్టించింది ఎవరు? దేవుడే. ఆ మర్మాన్ని దానియేలు చెప్పగలిగాడు. అలాగే ఆ మర్మాన్ని యోసేపు కళల యొక్క, అంటే చాలా ఇంపాసిబుల్, ఇతర మనుషులలో పుట్టిన కళలను, ఆలోచనలను వేరేవాడు చెప్పలేడు. కానీ ఇది ఉదాహరణకు మాత్రమే. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మనస్సును మనకు తెలియజేస్తాడు. హీ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ బి సింక్ అకార్డింగ్ టు దట్. అది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూద్దాం. 12వ వచనంలో ద స్పిరిట్ గివ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్ ఏమనుంది? దేవుని మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మీరు మర్చిపోకండి, పరిశుద్ధాత్ముడి గురించి కావాలని ఈరోజు ఈ భాగములు, ఈ అంశాన్ని అందరూ తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో 3వ వ్యక్తిని చాలా సింపుల్గా తీస్తారు, కానీ ఆయన పరిచర్య చాలా ఉంది. ఆయన ఇప్పుడు మన మధ్య ఆదరణకర్తను ప్రభువు పెట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని ఆయన స్వారూప్యంలోనికి మారుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసే పరిచర్య ఇది. ద స్పిరిట్ గివ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్. ఆ దేవుని యొక్క బహుమానాలు, దేవుని కృపా వరాలు. ఇందాక మనం చూసాం, యేసు క్రీస్తు, మనము క్రీస్తు 31వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మీరు క్రీస్తులో ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నప్పుడు నీకు 4 బహుమానాల 31వ వచనంలో అంటున్నాడు, దేవుని మూలముగా మనకు జ్ఞానము, క్రీస్తు నీకు జ్ఞానమైపోయాడు, క్రీస్తు నీకు నీతి అయ్యాడు, క్రీస్తు నీకు పరిశుద్ధత అయ్యాడు, క్రీస్తు నీకు విమోచన అయ్యాడు. ఈ బహుమానాలు. కానీ ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని పెట్టుకొని మీరు అయ్యో నాకు ఇది లేదండి, అది లేదండి, లౌకికమైన ఆత్మ విషయాల మీద మీరు మనసు పెట్టుకుంటున్నారు. వెన్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ అండ్ వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్, హీ విల్ రివీల్ ద గిఫ్ట్స్. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఎ మ్యాన్ లివ్డ్ పూర్ ఆల్ హిజ్ లైఫ్ అన్అవేర్ ఆఫ్ ద ఆయిల్ అండర్ హిజ్ ల్యాండ్. తన జీవితాంతం నిరుపేదగా బతికాడంత. ఎందుకంటే తన భూమిలో పెట్రోల్ ఉందన్న విషయం తెలియలేదంట. పరిశుద్ధాత్మని చాలామంది తెలుసుకోకపోతే మీ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఇంకో విషయం ఏమన్నాడంటే, మెనీ క్రిస్టియన్స్ లివ్ లైక్ స్పిరిచువల్ బెగ్గర్స్, రిచ్ ఇన్ క్రైస్ట్ బట్ పూర్ ఇన్ అండర్స్టాండింగ్. పరిశుద్ధాత్ముని మీద మనం ఆధారపడకపోతే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆత్మీయ బెగ్గర్, స్పిరిచువల్ బెగ్గర్. నువ్వు ఆ పాస్టర్ గారిని చూస్తూ, ఆ ఆంటీని చూస్తూ, ఈ ఆంటీని చూస్తూ, వాళ్ళు ఏం చెప్తే అదే అంటావు, కానీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నావిడన్న విషయాన్ని మర్చిపోతారు చాలామంది. యూ డిపెండ్ ఆన్ అదర్స్, బట్ హియర్ హోలీ స్పిరిట్, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, ఇట్ విల్ రివీల్ యూ
ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యందు పొందుకున్న వరాలను, బహుమానాలను బైబిల్ చదివే కొద్దీ ఆత్మతో నువ్వు చదువుతూ ఉంటే దేవుడు గొప్ప గొప్ప విషయాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. మన ఆంధ్రాలోనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు రాజారావు గారు. ఆయన ఏం చదువుకోలేదు, 10th క్లాస్ కూడా చదవలేదు అనుకుంటా. ఆయన 66 పుస్తకాల మీద కామెంటరీ రాశాడండి. అమెరికాలో 66 పుస్తకాల మీద బైబిల్ కామెంటరీ రాయాలంటే మినిమం PhD ఉండాలి. కానీ చదువురాని ఆయన ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి థియలాజికల్గా కూడా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా రాశాడు. ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు నీకు ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ యూ విల్ అండర్స్టాండ్. బైబిల్లో ప్రభువు నీ కొరకు దాచిన ఐశ్వర్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పౌలు ప్రార్థన చూడండి. దిస్ షుడ్ బి ఈవెన్ అవర్ ప్రేయర్. పౌలు ఎఫెసీ సంఘం కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగింపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమును గల మనస్సు అనుగ్రహించినట్లు. అబ్బా, ఇదేం ప్రార్థన అండి! ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసాం మనం? ఆ మాటలు చూడండి, ఏమంటున్నాడు? ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఎప్పుడు ప్రభువా ఒక తులం బంగారమి, అరకాసు బంగారమి అని ప్రార్థన చేసాం. కానీ పౌలు లౌకికమైన బంగారం కోసం కాదు, అక్కడ ఆయన అన్నాడు క్రీస్తు యేసులో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఏమి ఆ స్టాండర్డ్! ఆత్మతో నింపబడిన వాడు మహిమైశ్వర్యము గురించి ప్రార్థన చేస్తాడు. ఆత్మతో నింపబడిన వాడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. ఏమిటి ప్రార్థన? ఆత్మతో నింపబడిన పౌలు తన సంఘమైన ఎఫెసీలో మీరు ఇలా ఉండాలి, మహిమైశ్వర్యము, మహాశక్తి, మహాజ్ఞానము మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. హోలీ స్పిరిట్, నువ్వు ఆత్మతో నింపబడిన వాడివైతే ఇక లౌకికమైన వాటి మీద నీకు మనసు ఉండదు. రేపు పెళ్ళుంటే ఈరోజు ఏం వేసుకోవాలనే మనసు ఉండదు. ఈరోజు అదే రేపు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే ఎలా తయారవ్వాలి, ఇంకా అది ఉండదు. లౌకికమైనవి ఉండవు. ఆత్మతో నింపబడిన వాడు ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన శక్తి ఎట్టిదో, ఆయన యొక్క ప్రభావం ఎట్టిదో, మహిమా స్వరూపయగు తండ్రిని తెలుసుకోవాలనే వాంఛతో ఉంటాడు ఆత్మతో నింపబడిన వాడు. Are you living like a spiritual beggar, rich in Christ but poor in understanding? Many Christian lives are like that. క్రీస్తులో మీరు ధనవంతులే, కానీ మీరు ఆ ధనం తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఎంత మహిమైశ్వర్యము మీ మీద ఉందో మీకు తెలుసుకోలేకపోతున్నారు. అలా మనం జీవించకూడదు. 4వది మనం చూద్దాం. ద స్పిరిట్ టీచర్స్ స్పిరిచువల్ ట్రూత్ అండ్ స్పిరిచువల్ వర్డ్స్. 13వ వచనానికి మనం వస్తాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 4వది, ద స్పిరిట్ టీచర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హౌ వి స్పీక్. పరిశుద్ధాత్ముడు నిన్ను మార్చేస్తాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఎలాగా? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. నువ్వు ఎంత చదువుకున్నా, నేను చదువుకోవడం తప్పు అని అనట్లా, మనం ఎంత చదువుకున్నా అది నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయదు. ఈరోజు న్యూస్ చూస్తూ ఉన్నాం, మహా గొప్ప గొప్పవారు. మొన్న మా నాన్నగారు అంటున్నారు, ఆయన జైల్లో పరిచర్య చేస్తాడు. ఒక డాక్టర్ గారంట భార్యని చంపి జైలుకి వచ్చాడంట. ఆయన చదువు అతన్ని పాపం నుండి ఆపలేదు. లాయర్లు జైలుకి వస్తారు. మీరు అనుకుంటారు జైల్లో దుర్మార్గులు కాదు, ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు. క్షణికావేశంలో చేసి తప్పులు చేసి లోపలికి వచ్చినాం.
దట్ విజ్డమ్, వరల్డ్లీ విజ్డమ్ డిడ్ నాట్ ట్రాన్స్ఫార్మ్ దెమ్. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే అది నిన్ను మారుస్తుంది. ఒకప్పుడు కోపిష్టోడని అన్న వాడిని ప్రశాంతత గలవాడిగా మార్చేది దేవుని ఆత్మ. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను మారుస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆయనే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలడు. నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను. చైన్ స్మోకర్స్ వాళ్ళ సిగరెట్ని మళ్ళీ ముట్టుకోలేదంటే యేసు ప్రభుని నమ్ముకున్నాక. అంటే వాళ్ళ ఆత్మతో ఎంత నింపబడి ఉంటే అదొక ఎడిక్షన్. అది చాలా కష్టం. దానికి ఎన్నో 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 ట్రీట్మెంట్స్ తీసుకున్నా, రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళినా అది వాళ్ళ వల్ల కాదు. బట్ పరిశుద్ధాత్మకు ఆ శక్తి ఉంది. వ్యభిచారానికి అలవాటు పడినోడు, లేదంటే లస్ట్కి అలవాటు పడినోడు, వాడు మారాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్. అదే అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆత్మతో నింపబడి, ప్రభువా నేను కాదు ప్రభువా, నా హృదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, నన్ను నీ చేతుల్లో పెట్టుకున్నా, ఐ సరెండర్ ఆల్ అని ఆయన ఆత్మకు నిన్ను నువ్వు సరెండర్ చేసుకున్న రోజు యూ విల్ స్టార్ట్ సీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్. నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవు. నీ అహాన్ని, నీ ఈగోని, నీ ప్రైడ్ని పెట్టుకొని ఆయన మందిరంలో కూర్చుంటే యూ విల్ నెవర్ బి ట్రాన్స్ఫార్మ్డ్. పరిశుద్ధాత్ముడు హీ విల్ ట్రాన్స్ఫార్మ్స్ అస్. 5వది 14-15 వచనాలు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ భవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ద స్పిరిట్ గివ్స్ అ స్పిరిచువల్ డిజర్న్మెంట్. స్పిరిచువల్ డిజర్న్మెంట్ దగ్గర ఈ విషయాన్ని నా జీవిత అనుభవంలో, ఒకళ్ళ జీవితంలో చూసింది నేను మీతో చెప్తున్నా. ఒక సిస్టరు, ఆమె మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు. మా యూత్ గ్రూప్లో ఆవిడ చాలా పెద్ద ఆవిడ, అంటే మేము చిన్నపిల్లలు, అక్క చాలా పెద్దది. స్పిరిచువల్ డిజర్న్మెంట్ విషయంలో షీ డిడ్ ఎ బ్లండర్. ఆమె నాన్నగారికి ఎప్పుడో జాబ్ పోతే ఒక ఆంటీ ప్రార్థన చేసిందంట. ఆంటీ ప్రార్థన చేస్తే పలానా రోజు జాబ్ వస్తుందని చెప్పిందంటే జాబ్ వచ్చిందంట. ఆంటీ వీళ్ళకి దేవత అయిపోయింది, ఆంటీ వీళ్ళకి ఆత్మ అయిపోయింది. అయితే ఈ అక్క మెడికల్ కాలేజీలో మంచి కోర్సు, టాప్ కోర్స్ చదువుతుంది, టాప్ కాలేజ్ ఇండియాలో. అయితే అలా చదువుతున్నప్పుడు మందిరానికి ఒకడు చక్కగా తలదూకొని నూనె రాసుకొని మంచి స్కోఫీల్డ్ బైబిల్ తీసుకుని రావడం మొదలుపెట్టాడు. అక్క వేరే ఊర్లో ఉండేది. అయితే వాడేమో చదువు లేదు, ఏమీ లేదు. కానీ ఈ అమ్మాయి వాడిని ఇష్టపడినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఆత్మతో నింపబడి ఏదో చెప్పింది కదా, మీకు ఉద్యోగం వస్తుంది, అది వస్తుందని. ఈ అమ్మాయి ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నాకు ఈ అబ్బాయి నచ్చాడు, వీడిని నేను పెళ్లి చేసుకోవచ్చా అని ఆంటీని అడిగితే, నేను ప్రార్థన, చాలా తెలివైన వాళ్ళు, ఇలా ఆత్మతో బిజినెస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. ఆవిడ చాలా తెలివైంది. ఆవిడంది, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చెప్తాను తల్లి అని అంది. చేశాక దేవుడు చెప్పాడంట ఆవిడ చేసుకోమని. అతను మందిరానికి వచ్చేంత వరకు చాలా భక్తిగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎదిరించింది, సంఘం పెద్దల్ని ఎదిరించింది, ఎవరి మాట వినలేదు. అతన్ని ప్రేమించి మొత్తానికి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక అతనికి ట్రూ కలర్స్ బయటపడ్డాయి. ఈమె ఇంత చదువుకున్న ఆవిడని తలుపేసి తాళం వేసేసి వెళ్తాడంట బయటికి పనికి వెళ్ళేటప్పుడు. అనుమానం అంట, కొడతాడంట, తిడతాడంట. ఏది స్పిరిచువల్ డిసైన్మెంట్? ఆ ఆంటీ చెప్పిన ఆత్మ ఏమైంది? షీ నెవర్ డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఆంటీ చెప్పారు, అంకుల్ చెప్పారు, ఆ పాస్టర్ గారు చెప్పారు, నీకు ఇది వస్తుంది, అది వస్తుంది. నో, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి? పరిశుద్ధాత్ముడే హీ విల్ గివ్ యూ డిజర్న్మెంట్. 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. కానీ ఈ అమ్మాయి సినిమా ఇన్ఫ్లుయెన్స్తో ఉండి, ఈ అమ్మాయి హీరోయిన్గా, వాడు హీరోగా ఊహల్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా స్పిరిట్ ఏం పని చేస్తుంది? ఆత్మ ఏం చెప్తుంది? ఆ అమ్మాయికి వెర్రితనముగా ఉంటుంది, ఏం అర్థం కాదు, మైకంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంటాడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
మన జీవితంలో స్పిరిచువల్ డిజైన్మెంట్ విషయంలో ప్రభు మీద ఆధారపడాలి, ఆత్మ మీద ఆధారపడాలి. ఆత్మ మనకు డిజైన్మెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ద స్పిరిట్ గివ్స్ యూ స్పిరిచువల్ గ్లాసెస్ టు సీ లైఫ్ ద వే గాడ్ సీస్. ఆత్మచేత మనం నింపబడినప్పుడు దేవుడు కళ్ళద్దాలను ఇస్తాడంట. ఆ కళ్ళద్దాలు అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నా, దట్ ఈజ్ ఆ కళ్ళద్దాల్లో ప్రభు ఎలా చూస్తాడో నువ్వు అలా చూస్తావు. దట్ ఈజ్ స్పిరిచువల్ డిజైన్మెంట్. లోకం ఎలా చూస్తుందో, లోకపు పొగడ్తలు, లోకపు పోకడలు కాదు మునిగిపోవడం. స్పిరిచువల్ డిజైన్మెంట్, హోలీ స్పిరిట్ విల్ గివ్స్ ఎ స్పిరిచువల్ డిజైన్మెంట్. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది మనకి తెలియజేస్తుంది. లేదంటే లైట్ ఆపేసి చీకట్లో వెతుకులాట్లాగే ఉంటుంది నీకు. ఇది కరెక్టా, నాకు ఈ జాబ్ కరెక్టా, ఈ మ్యాచ్ కరెక్టా, ఈ వివాహం కరెక్టా, లేదంటే ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం కరెక్టా, ఇదా నీకు ఏం అర్థం కాదు. కొంతమంది భక్తులు అంటారు, బ్రదర్ ఇంటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు ఈ వాక్యంతో మాట్లాడాడు. కొంతమంది జాబ్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఈ వచనంతో నాతో మాట్లాడాడు. దట్ ఈజ్ స్పిరిచువల్ డిజైన్మెంట్. మేము కొందాం అనుకుంటున్నాం కానీ ద స్పిరిట్ డిడ్ నాట్ అలౌడ్ us. దట్ ఈజ్ స్పిరిచువల్ డిజైన్మెంట్. నీ ఫ్రెండ్స్ చెప్తారు మార్కెట్ ఇప్పుడు బాగుంది, లేదంటే ఇది బాగుంది, అది బాగుంది, ఒరే ఆలోచించుకో, ఇదే టైము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఆత్మతో నింపబడినోడైతే లోకస్తుల మాటలు వింటాడు. ఆత్మతో నింపబడేవాడు లోకస్తుల మాటలు వినడు. చివరిగా 6వ దానికి మనం వద్దాం. 16వ వచనాన్ని చదువుదాం. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ద స్పిరిట్ గివ్స్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆ పరిశుద్ధాత్ముడు మనకి దేవుని యొక్క మనస్సునిస్తాడు. ఇట్ విల్ గివ్ యూ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటో ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ మైండ్ ఆఫ్ క్రైస్ట్లో ఇది చెప్పబోతే కుదరదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు మనసును గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉంటాడు. మీలో ప్రతివాడును, 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనసు ఏమిటంట? ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ క్రీస్తు మనసులో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. మొదటిది, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. క్రీస్తు మనసు కలిగిన వాడు నేను గొప్పవాడిని అని ఎంచుకోడు. క్రీస్తు మనసు కలిగిన వాడు నేను పలానా ఇంజనీర్ అని ఎంచుకోడు. క్రీస్తు మనసు కలిగిన వాడు నాకు నేనేంటి వీళ్ళేంటి అని ఎప్పుడు ఎంచుకోడు. ఈరోజు ఆత్మ నింపుదల లేని క్రైస్తవుడు ఎస్తమాట ఎంచుకుంటాడు. మా ఫ్యామిలీ మీకు తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా, నా స్థాయి ఏంటో మీకు తెలుసా అని ఎంచుకుంటాడు. క్రీస్తు మనసు కలిగిన వాడు ఎప్పుడు ఎంచుకోడు. ఎంచుకోకుండా ఏం చేస్తాడు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి. క్రీస్తు మనసు కలిగిన వాడు సర్వెంట్ క్యారెక్టర్ని ధరిస్తూ ఉంటాడు. సర్వెంట్లా ఉంటాడు. నేను రకరకాల సేవకులను చూస్తుంటాను. కొంతమంది సేవకులు ఆయన ఎక్కడున్నాడంటే ఆయన అక్కడ వడ్డిస్తున్నాడండి, అక్కడ వంటల్లో ఉన్నాడంటే అంటారు. సమయానికి వచ్చి వాక్యం చెప్తాడు. కొంతమంది సేవకులు ఆయన ఎక్కడున్నారంటే ఆయన ఏసీ రూమ్లో ఉన్నాడండి, ఆయన ఫ్లైట్లో ఉన్నాడండి, ఆయన అక్కడ ఉన్నాడండి అంటారు. కానీ క్రీస్తు మనస్సు కలిగిన వాడు, ఇది ట్రాన్స్ఫర్మేషన్. పరిశుద్ధాత్ముడు నీలో ప్రక్రియ ప్రారంభిస్తే నువ్వు ఎప్పుడు ఎంచుకో. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, నువ్వు ఎప్పుడు ఏం చూసామండి? దాసుని స్వరూపము. యూ వాంట్ టు బీ లైక్ ఎ సర్వెంట్. ఎక్కడ పని ఉందంటే అక్కడ నువ్వు నెతుక్కుంటూ ఉంటావు. మూడవది, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంటీ చేసుకున్నాడు. తన్ను తాను తన ట్యాగ్స్ ఏం పెట్టుకోలేదు. భక్తుడైన దావీదు చర్చిలో ఎక్కడ కావాలని కూర్చుంటున్నాడు? ఆయన గుమ్మము ద్వారము దగ్గర కూర్చుంటే చాలు నాయన అంటున్నాడు. ఆయన ఎవరు? రాజుగారు
ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజుగారు, కానీ నీ గుమ్మపు ఆవరణములు అంటాడు, నాట్ ఈవెన్ ఇన్సైడ్, ఆ గుమ్మం దగ్గర చాలునైనా నాకు అని అంటాడు. అదే రిక్తుని చేసుకోవడం. తర్వాత క్రీస్తు మనసు అంటే దాసుని స్వరూపము రిక్తుని చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందిన, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక మాట అన్నా నన్ను అంటారా, మీరెవరు నన్ను అనడానికి అని మనసున్నవాడు ఆత్మతో నింపబడినవాడు కాదు. సేవకులు ఒక మాట అంటారు, పెద్దలు ఒక మాట అంటారు, దాన్ని స్వీకరించగలిగిన వాడు క్రీస్తు మనస్సును కలిగిన, అంటే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అంతేగాని మీరెంతండి, మీరెవరు నన్ను అనడానికి, మీరు సరిపోతారా నన్ను అనడానికి, మీరేం చేయండి అని తగ్గించుకోవడం రానివాడు ఆత్మ ద్వారా నింపబడినవాడు కాదు. హీఈస్ నాట్ యూటిలైజింగ్ ద స్పిరిట్ ఇన్ హిమ్, హీఈస్ నాట్ ఒబేయింగ్ ద స్పిరిట్ ఇన్ హిమ్. డాక్టర్ జాన్ ఫిలిప్స్ ఎక్కడ రాసుకున్నాను పోయింది, ఆయన ఈ విధంగా అన్నాడు, అండర్స్టాండింగ్ వితౌట్ స్పిరిట్ ఈజ్ ఎంప్టీ. Knowledge without spirit is empty. Understanding without spirit is useless. Obedience without spirit is impossible. విధేయత ఆత్మ లేకుండా నీకు కలుగుతుంది అనుకోవడం అసంభవం, అసాధ్యం అని అంటాడు. టీచింగ్, అండర్స్టాండింగ్ అనేది ఆత్మ లేకుండా అది నీకు మనసు ఏముండదు. బైబిల్ చాలా చదువుతో, చాలా ప్రసంగాలు వింటో నీకు లోపల ఎంప్టీనెస్సే. అండర్స్టాండింగ్ వితౌట్ స్పిరిట్ ఈజ్ యూజ్లెస్. నువ్వు చాలా ట్రై చేస్తావు, రెండవ రాకడ, ట్రిబులేషన్స్, ఇవన్నీ ఏదో చదవాలనుకుంటావు, కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఇట్ ఈస్ యూజ్లెస్. ఒబీడియన్స్ వితౌట్ స్పిరిట్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు దేవుని సన్నిధిలో విధేయత అనేది కావాలంటే ఆయన ఆత్మకు నువ్వు లోబడాలి. అందుకే చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. He will explain you who is Christ. He will explain you what is life. Without spirit's understanding, పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఇది. అంతేగాని పరిశుద్ధాత్ముడు వస్తే ఎగిరిపోవడము ఏదో ఫోర్స్ కాదు, అది ఎక్స్పీరియన్స్ కాదు. పరిశుద్ధాత్ముడు అనేవాడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, నిన్ను మార్చేవాడు పరిశుద్ధాత్ముడు, నిన్ను ఉద్రేకపరిచేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. చివరిగా టోనీ ఎవాన్స్ ఒకసారి మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధాత్ముడు వైఫై లాంటోడంట. పరిశుద్ధాత్ముడు వైఫై, ఆయన ఓమ్నిషియంట్. హీ హ్యాస్ ఆల్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ ఓమ్ని. ఆయన ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియంట్, ఓమ్ని ప్రెజెన్స్. ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఆయన ఒక వైఫై లాంటి వాడు. కావాల్సింది ఏంటంటే, సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఆ వైఫై కనెక్ట్ అవ్వరంట. ఆ వైఫై కనెక్ట్ అవ్వకపోతే నీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటుందా? నీ ఫోన్లో నెట్ వస్తుందా? నీ ఫోన్లో పవర్ ఉంటుందా? ఏం ఉండదు. నీ జీవితం కూడా పరిశుద్ధాత్ముడికి కనెక్ట్ అవ్వకపోతే, నీలో ఉన్నాడు ఆయన, కానీ ఆయన్ని నువ్వు నీ మనసును కఠినం చేసుకొని మార్పు నిన్ను నువ్వు మార్చుకొని ప్రభు పదే పదే చెప్తుంటే నువ్వు కఠినాత్ముడు అయిపోయావు అనుకో, యూ వోంట్ సీ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. If you want to see the power of the Holy Spirit, submit yourself, surrender to Him, and He will transform you. ఈ 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రభు మనందరికీ, రక్షణ పొందిన మనందరికీ పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. కానీ ఆర్ వి సబ్మిటింగ్ టు ద హోలీ స్పిరిట్, ఆర్ ఆర్ వి హార్డనింగ్ అవర్ లైఫ్స్? నీ లైఫ్ స్పిరిచువల్ బెగ్గరే పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవ్వకపోతే. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. నీ జీవితంలో ఇంకా కఠినంగా, లేదంటే నీ జీవితంలో ఇంకా క్రూరత్వంగా ఉన్నావేమో, నిన్ను నువ్వు హంబుల్ చేసుకో. అది క్రీస్తు మనసు నీకు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మని నువ్వు సబ్మిట్ చేసుకున్నప్పుడే. లెట్ us సబ్మిట్ అవర్ సెల్ఫ్. ఇంకా ఈరోజు నాకు ఆ అనుభవం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. నేను ఇంకా పరిశుద్ధాత్మని, ఒకవేళ ఆ అనుభవం లేకపోతే యూ డిడ్ నాట్
యాక్సెప్టెడ్ ద లార్డ్. నువ్వు ప్రభువుని అంగీకరించాల, నువ్వు పాపివి అని గుర్తించి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయాడనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే హీ విల్ కమ్ ఇన్ సైడ్ అండ్ హోలీ స్పిరిట్ విల్ స్టార్ట్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ యూ. ఈ రాత్రి ఒకవేళ ఇంకా మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయన్ని స్వీకరించుకో. హోలీ స్పిరిట్ విల్ స్టార్ట్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ప్రభా, ఈ రాత్రి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యాలు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. చాలాసార్లు పరిశుద్ధాత్ముడిని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మా ఐహికమైన కోరికలు, వాంఛలు, పరలోక సంబంధమైన కోరికలను అణిచివేస్తూ ఉంటాయి. ఆయనకి ఎన్నోసార్లు సరెండర్ చేసుకోలేకపోతున్నాం, కఠినాత్మలం అయిపోతున్నాం, హృదయాన్ని రాళ్ళు చేసేసుకుంటున్నాం. అదే మేము పరిశుద్ధాత్మునికి మమ్మల్ని మేము సమర్పించుకుంటే నాయన, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్ ఇంటూ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఒకరోజు క్రీస్తు వలె మమ్మల్ని మార్చి ఆ ప్రభువుని కలుసుకున్నప్పుడు మధ్యాకాశంలో మేము క్రీస్తు వలె మారిపోతాం. అందుకోసం పరిశుద్ధాత్ముని లోకంలో మీరు మా మధ్య పెట్టారు, కానీ మేము ఆయనకి సరెండర్ అవ్వట్లేదేమో, మేము తగ్గించుకోవట్లేదేమో, మేము ఇంకా ఒబీడియంట్ అవ్వట్లేదేమో. ఎన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో నాయన పుస్తకాలు చదవడం వల్ల వీ కెనాట్ అండర్స్టాండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అని పౌలు ద్వారా మాకు తెలియజేశారు. కేవలము పరిశుద్ధాత్ముని ద్వారానే క్రీస్తు జ్ఞానాన్ని మేము తెలుసుకోగలమని సెలవిచ్చారు. ఆ విధముగా ప్రభా, మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకొని పౌలు దేవా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వణుకుతోనూ భయముతోనూ ఆ కొరింథీయుల మధ్య జీవించాడు. దట్ ఈజ్ గివ్ us that fear, give us that trembling, give us that weakness so that we will live like Paul, how he lived in Corinth. ఆయన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.